బద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విశ్వవసునామ ఉగాది ఉత్సవాల్లో మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి శేఖర్రావు, మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి అన్నారు. సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తెలుగు ప్రజలు మొదటి పండగ కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలని తెలిపే పండగ ఉగాది అని అన్నారు. తెలుగు లోగిల్లో సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతి ఏటా ఉగాది సంబరాలను బద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ముందుగా బద్దెన కళాపీఠం వారి కార్యాలయం నుండి మంగళ వాయిద్యాలతో మరియు కర్రస్వామి ప్రదర్శనను చేస్తూ హైస్కూల్ ఆవరణంలోని బద్దెన కవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కనుమల సత్యనారాయణ శర్మచే పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. అలాగే సాహిత్య విభాగంలో మైదుకూరుకు చెందిన బోబుల్ రెడ్డి, నృత్య విభాగంలో బద్వేల్కు చెందిన శ్రీబాలు, సామాజిక సేవా విభాగంలో కడపకు చెందిన బోగా చిన్నయ్యలకు ఉగాది పురస్కారాలను అందజేశారు. అనంతరం బద్వేల్ పట్టణంలోని 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు మెమంటో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ శిల్ప దళిత కళాభిరామ పెంచము అధ్యక్షులు గొల్లపల్లి జయన్న, బద్దెన కళాపీఠం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగసాని సాంబశివారెడ్డి, బలపనూరు శంభుప్రసాద్, సాంస్కృతిక కార్యదర్శులు రామచంద్రారెడ్డి, కోటపాటి ఓబులేసు, వైభవ్ ప్రసాద్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జి వెంకట సుబ్బారెడ్డి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే సంగీత ప్రియులకు, పట్టణ ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, అంతేకాకుండా శ్రేయోభిలాషులకు అందరికీ కూడా విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి నిమిషాన్ని జాగ్రత్తగానే వాడతామండి. ఎవరు కూడా అసంతృప్తికి లోనుకోకూడదు. టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మంచినీళ్ళు కూడా ఉన్నాయి, మీకు అందుబాటులో మేమే వచ్చి కూడా ఇస్తాం. ఎవరు డిస్టర్బ్ కాకుండా వీళ్ళంత వేగంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అందరూ కూర్చొని, రవిచంద్రారెడ్డి గారు కూర్చోండి సార్, మీరు కూడా స్వామి ఉమామహేశ్వర గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, పర్లేదు, సహకరించాలని కోరుకుంటూ, నేను కూడా ఎక్కువ ఏం మాట్లాడను, కానీ కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి సొంత బాధ్యత. నేను తెలుగు పండితుడిగా పనిచేసేటువంటి సమయంలో సాహిత్యం మీద ఉన్నటువంటి వ్యామోహంతో సుమతి శతకకర్త అయినటువంటి బద్దెన గారి పేరుతోటి 1996 జనవరి 5వ తేదీన అప్పటి ఎంఆర్ఓ గారైనటువంటి ఎం రామచంద్రారెడ్డి గారి స్వహస్తాలతోటి ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ సంస్థ కొనసాగించలేని దశలో కూడా ఒక అద్భుతమైనటువంటి కమిటీ మెంబర్లు ఈరోజు, వాస్తవంగా సమయం చాలా అయింది కాబట్టి నేను మా కమిటీ వారందరినీ వేదిక మీద పరిచయం చేయాలనేటువంటి తలంపుతోటి ఉన్నది. ఓకే, మరి ఇప్పుడు మాకు శ్రీ పాలకొల్లు బుజ్జిరెడ్డి గారి పురస్కార ప్రదాత అయినటువంటి బిజివేముల నాగేశ్వరరెడ్డి గారు యుఎస్ఏ నుంచి వచ్చేదారు. వెల్కమ్. పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తూ ఆయన స్వర్గస్థమైన తర్వాత ఆయన పేరుతోటి సంగీతం మీద వారు బద్దెన కళాపీఠానికి పర్మనెంట్ గా మరి ఈ అవార్డు ఇవ్వాలని ప్రకటించడం. ఈ సంవత్సరం అవార్డు నృత్యానికి మేము ఇవ్వడం జరిగింది. నాగేశ్వరరెడ్డి గారు యుఎస్ఏలో ఉంటారు, ఈ మధ్యనే రావడం అనేది జరిగింది. అయితే ఆయన సంకల్పం ఒకటి గొప్పది ఉంది సార్. ఈ ఊరిలో 24 గంటలు అద్భుతమైనటువంటి స్థాయిలో వైద్య సేవలు అందించాలనే తలంపుతో ఒక గొప్ప ఆసుపత్రిని నిర్మించేందుకు ఆయన సంకల్పం ప్రణాళిక చేస్తున్నారు. ఓకే, రెడీ సార్. అలా ఉన్నాను సార్. ఇంకో స్నాప్ సార్, చూడండి, అదే చూడమని. సారీ సార్. విద్యార్థులు ఇక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళందరినీ పేరెంట్స్ తో ఉన్నారు. వారికి కూడా ప్రతి సంవత్సరము కళాపీఠం అటు క్యాష్ అవార్డు, మెమెంటో ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తారు. R&Bలో గౌరవనీయులు భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రావాల్సింది, కొన్ని కారణాలు రాలేకపోయారు.
कौन्तेयं यजमानोऽसौ आयुराशास्ते सुप्रजास्त्वमाशास्ते सजातवनस्यामाशास्ते भूयो हविष्करणमाशास्ते दिव्यं धामाशास्ते विश्वं प्रियमाशास्ते। సంవత్సరం కూడా శ్రీ భద్రకళాపీఠం ఆహ్వానం మేరకు పంచ సంవత్సర ఉగాన్ని పురస్కరిస్తూ ప్రస్తావించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కళాపీఠం అధ్యక్షులు లింగసాని సాంబశివరాజు గారిని, సాంస్కృతిక శాఖ కార్యదర్శి చింతపల్లి రామచంద్ర గారిని దృశ్యాలతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అలాగే పూలమాలను ఆర్థిక శాఖ కార్యదర్శి రాజయ్య గారిని, అలాగే పట్టుకోండి ఒకసారి సార్. ఓకే సార్. వాటిని ప్రిన్సిపల్ కమిషనర్ సార్ ఇస్తారు. అటు మన కమిటీ వారు పాల్గొన్నారు. దగ్గర రాజే సార్ దగ్గర పుష్పగుచ్చాన్ని ప్రధాన కార్యదర్శి శంకు ప్రసాద్ గారు అందిస్తారు. వాస్తవంగా ఈ పురస్కారం ఇచ్చడానికి పిఎన్ఆర్ ఫౌండేషన్ అధినేత నాగరాజు రావాల్సి ఉంది. కానీ నాగరాజు రాలేని పరిస్థితుల్లో వాస్తవంగా మేమే మామూలుగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మా కూర్చో తల్లి. ఇప్పుడు వచ్చేసి తెలుసులే గొల్లపల్లి జయన్న గారు, అలాగే మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు శేఖరరావు సార్, మీరు కూడా పార్టిసిపేట్ అంటే కొంతమందికి ఇద్దరు పిలిస్తే బాగుంటుందని పార్టిసిపేట్ చేశారంటే ఈ అమ్మాయి కూడా ఇంత గొప్ప అధికారి కావాలని అనుకోవడం సంకల్పం వస్తుంది. మీరు మెమెంటో తెచ్చి దీవెనలు ఇవ్వండి సార్. లేదు ఇంత మా గొల్లపల్లి జైన మాదిరి శిల్పకళలో మేడం గారు పుష్పగుచ్చమ్మ మంజుల మేడం గారు పుష్పగుచ్చాన్ని అమ్మాయికి ఇస్తుంది. పేరెంట్స్ దగ్గర ఇవ్వండి తమ్ముడు గోపి ఎవరు కూడా కదా గోపి కళాపేట రాజయ్య సార్ ముందుకు రండి. ఇంకొక ఓపెన్ సార్ ఫస్ట్ పార్టిసిపేట్ చేయండి. అమ్మా ఇక్కడ కదా ఇద్దరు ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇద్దరు మా కళాపేట వాళ్ళు. నెక్స్ట్ మార్పులా చేంజ్ చేస్తారు. ఓకే పార్టిసిపేట్ చేయండి సార్. ఇప్పుడు మెమెంటోను మన స్వామి మన కనుమల సత్యనారాయణ శర్మ గారి చేత మెమెంటో ఇస్తున్నాం. క్యాష్ అవార్డు వచ్చేసి సభా ఓబులెడ్డి సాహితీ పురస్కార అవార్డు గ్రహీత ఈరోజు తీసుకున్నాం డబ్బులు. పుష్పగుచ్చాన్ని వచ్చేసి కళాపీఠం నుండి 6వ సుధాకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మీరు ఇవ్వాలి సార్. పార్టిసిపేట్ చేయండి. తదుపరి భావనారాయణ గారు పి శివ మెమెంటో నాగేశ్వర రెడ్డి గారి ద్వారా ఇస్తున్నాం. క్యాష్ అవార్డు వచ్చేసి మల్లికార్జునరావు గారు మీరు ఇవ్వండి. ఇద్దరు కలిసి ఓపెన్స్ కలిసి ఇవ్వండి. కళాపేట దగ్గరగా ఉన్నారు. నిలబడి రామచంద్ర మీరు నిలబండి. మీరు నాగేశ్వరి ఫోటో పార్టిసిపేట్ మీరు పక్కన నిలబండి. కళాపీఠం వాళ్ళు అందరూ రండి సార్. మల్లికార్జున గారు రండి. స్వామి శంభుప్రసాద్ గారు మీరు పుష్పగుచ్చ ఇద్దరు రండి. వెంకటేశ్వర గారు రండి. సార్ చూడాలి సార్. వెయిట్ ఎలా ఉన్నారు సార్? ఇలా విద్యార్థులను ఎప్పటికీ ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని చూపుతూ కొత్త ఆశల చిగురు వేస్తూ మన సంబారాల పాటలు పాడనా. కొత్త పంచాంగం వచ్చి జయములు చూపెడుతుంది. రాశి
నిజంగా ఆ గ్రేట్ పర్సనాలిటీ బద్వేల వాళ్ళందరూ అదృష్టవంతులు అనమాట. సత్యం స్వామి లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నందుకు. ఎందుకంటే మన జ్యోతిష్యాన్ని సైన్స్ తోటి లింకప్ చేసి చెప్పడం అనేది గొప్ప మాట. జ్యోతిష్యం మూఢనమ్మకం అంటారన్నమాట. మూఢనమ్మకం అంటే ఎందుకు అంటారు మూఢనమ్మకం? వాడికి నమ్మకం లేదు కాబట్టి మూఢనమ్మకం అన్నమాట. నమ్మకం ఎక్కడ వస్తుంది, ఎట్లా వస్తుంది? నీకు విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే నమ్మకం ఉంటుంది. నీకు విశ్వాసం లేనప్పుడు అటు నుంచి అటే వెళ్ళిపోతారు అన్నమాట, లోపలికి రారు. విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే లోపలికి వస్తారు. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి చూస్తే వస్తుంది అనమాట. కరెంటు షాక్ కొడుతుందని చెప్తారు, చెప్తే ఒకసారి కొట్టిన తర్వాత అర్థమవుతుంది అనమాట. అప్పటి వరకు చెప్తే వినాలి. ఎప్పుడు నీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వింటావు, నమ్మకం లేనప్పుడు చూద్దాంలే అనుకుంటావు. ఆయన చెప్పిన విషయాలు చూడండి. కత్తిరి విషయం చెప్పారు, డొల్లు కత్తిరి అని చెప్పారు. ఈ కత్తిరి అంటే చూడండి, మనకి సామాన్యంగా ఏమీ తెలియదు. ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ముందు చూపుతాడు వచ్చేది. మినిమం గ్రాటిట్యూడ్ మనిషికి ఉండాలండి. మనిషికి గ్రాటిట్యూడ్ లేకపోతే వేస్ట్ మాట. 2 బిస్కెట్లు వేస్తేనే కుక్క ఊపుకుంటా వస్తుంది. మనకి ఏదైనా వస్తే కనుక కుక్క మనల్ని రక్షిస్తుంది. కానీ మనిషికి అలాంటిది ఏమైనా ఉందా? ఆలోచించండి ఒకసారి. మనల్ని 9 నెలల పాటు మన తల్లి తన గర్భంలో మోసింది మాట. అన్ని విషయాల్లోని తల్లికి మనం ఏమిస్తున్నాము? ఫస్ట్ ప్రశ్న మాట. తల్లికి మనం ఏమిస్తున్నాము? ఈ సభకు పుష్పగుచ్చాన్ని అలాగే ఈరోజు ఈ కార్యక్రమం అలాగే జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆహ్వానిస్తున్నాం. ఈరోజు విశిష్ట అతిథులుగా పురస్కార సంవత్సరం విశ్వాస నవ సంవత్సరంలో మా కళాపీఠ అలాగే సామాజిక సేవా పురస్కారం సందర్భంగా మేము శ్రీ భోగా చెన్నయ్య గారిని భోగా సంవత్సరం కూడా ఈ పురస్కార ప్రదాతలు సంస్థ ద్వారా మేము కూడా గౌరవ పురస్కారం అందుకోవడం జరిగింది. శంభు ప్రసాద్ సార్ గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్. మంగళాది ప్రోగ్రాం నిర్వహించినటువంటి మ్యాజిక్ ప్రసాద్ గారు ఈ కళాపీఠంలో ఇప్పుడు జ్యోతి సాంప్రదాయంగా మనం ఏంటంటే దైవ కార్యక్రమంతో ప్రారంభించాలి కాబట్టి జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. అందరూ పెద్దలు గౌరవనీయులు వివి నరసింహారెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేస్తుండగా స్వాగతం పలుకుతున్నాం. విశ్వమైనటువంటి శ్రీ శేఖరరావు సార్ని తిరిగించాల్సిందిగా మా స్వామి మా సార్ కోరిక మేరకు జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి సత్యనారాయణ శర్మ గారు చేయాల్సిందిగా చదువుతున్నాం. ఓం యస్య జాతవేదో భగ్నం నిర్వృతిం మమ అశోగుశ్చ మధ్యమావహ జీవనం చ దిశో దశ. ఓం జ్యోతిష్పతిం శ్వాసాదయామి జ్యోతిర్విదం శ్వాసాదయామి మల్మలా భవంతిం శ్వాసాదయామి దీప్యమానాం శ్వాసాదయామి రోచమానాం. శేఖరరావు గారు గావిస్తున్నారు. అలాగే ఆహ్వానిస్తున్నాం. అలాగే హైదరాబాద్ నుంచి విశిష్టాతిథిగా విచ్చేసినటువంటి ఆలోచన అమెరికాలో వైద్యం ఎలా అందుతుందో అంత గొప్ప స్థాయిలో వైద్యులు ఇక్కడ ఏర్పాటు చేయాలని తలంపుతో వారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వరలో కూడా రూపకల్పన జరిగి మనందరికీ కూడా ఆ సేవలు అందుకునేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మరి కళాపీఠం 1997లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అనేక రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి నిష్ణాతులైనటువంటి కళామ తల్లి ముద్దుబిడ్డలు సాహితీ ప్రియులకు సాహితీ మూర్తులకు మేము ఈ వేదిక మీద పురస్కారాలు ఉగాది పురస్కారాలు ఇచ్చేటువంటి అవకాశం సమాజం మాకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మొట్టమొదటిగా మేము భజన కళాపీఠం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది చాలా సంతోషిస్తున్నాం. కార్తీక మాసంలో మాకు ఆత్మీయ మిత్రుడు కేవీ సుబ్బారావు గారు భజన కళాపీఠం అయితే చేస్తుంది సార్ ఈ కార్యక్రమాన్ని అని మాకు అప్పగించడం, కార్యవర్గ సభ్యులతో చర్చించిన తర్వాత అందరూ అంగీకరించి సహకరించడంతో బద్వేలు పట్టణానికి పడవడు బాగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి, ఓంకారేశ్వర స్వామి
దేవాలయాల సన్నిధిలో ఒక గొప్ప కోటి దీపోత్సవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ఇక రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలతోటి ఇంకా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు అతిథి దేవోభవ ఈ 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉందన్నమాట. ఎప్పుడైతే మనం తల్లికి గౌరవం ఇవ్వమో ఒక పిల్లర్ పడిపోయినట్టే, తండ్రికి ఇవ్వమో 2వ పిల్లర్ పడిపోయినట్టే. 2 పిల్లర్లు పడిపోయిన తర్వాత ఇంకేంటి లేదు మాట, ఇంకా అతిథి లేడు, ఆచార్య లేడు అనమాట. సో ఆచారి మాతృదేవం అన్నప్పుడే తల్లి దగ్గరే మనం అన్ని నేర్చుకుంటాం. ఈ తల్లి కనుక సరిగా లేకపోతే, తల్లి సరిగా లేకుండా ఉంటారా? ఉండదు మాట. కానీ తల్లి దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నామా? ఎంత నేర్చుకుంటున్నాము? ఇప్పుడు చూడండి, ఆయన జ్యోతిశాస్త్రం గురించి సత్యనారాయణ గారు చెప్తున్నారు. ఆ స్వామి చెప్పిన విషయాల్లో చూడండి, మనది ఋషి సాంప్రదాయం, ఋషి కులం. ఋషులు మనకి చాలా విషయాలు అన్నమాట. అంటే ఎన్నో కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ సైన్స్ కనిపెట్టని విషయాన్ని ఎప్పుడో మన ఋషులు కనిపెట్టారన్నమాట. ఈ రోజు గ్రహణం ఏర్పడుతుందంటే సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత చెప్తుంది, కానీ ఇక్కడ ఉండే చెప్తారన్నమాట. చూడండి, మనం జనవరి 1 ని నూతన సంవత్సరం వేడుకలు అంటే కనుక మొత్తం అంతా నిండిపోతారు. కానీ ఈ రోజు విశ్వావసునామ సంవత్సర మనం జరుపుకుంటామంటే మనకి తెలియదు కాబట్టి, దీనిలో ఉన్న గొప్పదనం మనం తెలియదు కాబట్టి. ఇప్పుడు అయ్యగారిని అక్కడ కూర్చోబెట్టి పంచాంగం లేకుండా మరి 1,00,000 యోజన విస్తీర్ణమైనటువంటి ఈ భారత భూమిలో జంబూద్వీపే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే శ్రీకృష్ణ కావేర్యోః మధ్యప్రదేశే. చూడండి, మన పెద్దవాళ్ళు ఎక్కడ ఎవరు ఉన్నారు అనే అడ్రస్ కూడా చెప్పారు. 1,00,000 యోజన విస్తీర్ణ భూమండలే, 1,00,000 యోజన విస్తీర్ణమైనటువంటి ఈ భారత భూమిలో భరత వర్షే, భారతి భరత అంటే సకల దేవతలను భరించినటువంటి, సకల దేవతలకు ఆధారమైనటువంటి ఈ భూమి. అందుకే భరత వర్షే అన్నారు, భరత ఖండే అన్నారు. కొంతమంది భరతుడు పరిపాలించాడు కాబట్టి భరత ఖండము, భారత భూమి, భారతదేశము అని ఒక ఉపమానాన్ని తీసుకొచ్చారు. కానీ భారతదేశ అంటే అర్థమేమి? సకల దేవతలకు నిలయమైనటువంటి భూమి. వేదాంగములు 121 శాస్త్రములు ఉద్భవించినటువంటి భూమి ఈ భారత భూమి. ఈ భారత భూమిలో ఎన్నో శాస్త్రములు ఉద్భవించాయి. ప్రతిదానికి ఒక